హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోహన ముచ్చట్లు. చాలా రోజుల తర్వాత మళ్ళీ డిఐవై చేస్తున్నాను. ఈ డిఐవై ఏంటంటే మా పూజా గది మేకవర్ చేద్దాం అనిపించింది. ఈ పూజా గది రీక్రియేటింగ్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్ ఫైనల్లీ ఈరోజు అయితే అయింది. ఇది మా పూజా గది హాల్లోనే ఉంటుంది అనమాట. అందుకని కర్టెన్ వేశాను, అంటే బయటికి కనిపించకుండా ఉండడానికి. సో మొత్తం వైట్ వాల్స్. ఈ వైట్ వాల్స్ మీద నేనైతే ఒక పెయింటింగ్ అనుకుంటున్నాను. సో అది ఎలా వస్తుంది ఏంటి అనేది ఐడియా లేదు. బిఫోర్ అయితే ఇలా ఉంది. నేనేమనుకుంటున్నానంటే సో అటు సైడ్ ఇటు సైడు అరటి చెట్లు వేసి మధ్యలో ఒక ఆవు దూడ వేద్దాం అనుకుంటున్నాను అనమాట. అరటి చెట్లు ఎందుకు అనుకుంటున్నానంటే ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో నేను ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాను ఆవు దూడ అనేవి పూజ గదిలో ఎక్కువ ఉంటున్నాయి. సో అలా ట్రై చేద్దాం అనిపించింది. నేనైతే అమెజాన్లో ఆర్కాలిక్ పెయింట్స్ ఉంటాయి కదా, అవి ఆర్డర్ చేశాను. ఇవి టోటల్ 10 కలర్స్ వచ్చాయి. అండ్ ఏ 2 కలర్స్ మిక్స్ చేస్తే వేరే కలర్ వస్తుంది అని కూడా అక్కడ ప్యాంప్లెట్ మీద ఇచ్చారనమాట. సో ఇవి వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు అంత ప్రాపర్గా ఏం రాదు కదా. సో ఏదైనా మిస్టేక్ అయినా పెన్సిల్ కాబట్టి ఈజీగా ఎరేజ్ చేసుకోవచ్చు అని ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట. అంటే నార్మల్ ఫ్లవర్స్ లాంటివి అలాంటివన్నీ నేను ఈజీగా వేసేసుకోవచ్చు, కానీ ఇలా ఒక ట్రీ అది కూడా దేవుడి గదిలో వేయాలి కదా, సో ఎప్పుడు ఉండిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా వేస్తున్నాను. ఈ ఇమేజెస్ అయితే నేను గూగుల్లో సెర్చ్ చేశాను, బనానా ట్రీస్ డ్రాయింగ్ అని. సో నాకు అక్కడ ఏది ఈజీగా అనిపించిందో అండ్ సింపుల్గా అండ్ చాలా బాగుండేది తీసుకున్నాను అనమాట. ఇది నాకు వేయడానికి 2 hours పడింది. ఒక్క బనానా ట్రీ వేయడానికి 2 hours పెట్టిందనమాట. సో చాలా పేషెన్స్తో నెమ్మదిగా వేయాలి, చాలా ఓపిక్గా వేయాలన్నమాట, లేకపోతే పాడైపోతుంది. సో నేను నా ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు వీలైనప్పుడల్లా వేశాను. సో ఒక ట్రీ వేయడానికి 2 hours పట్టింది. గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ బ్రౌన్ కలర్తో అవుట్లైన్స్ అయితే వేసుకున్నాను. నేను ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకున్నాను కదా, వాటి మీద బ్రౌన్ కలర్ వేసేసాను. దీనిలో మనకి గ్రీన్ కలర్ వేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది, అంటే బయటకి కలర్ వెళ్ళకుండా ఉంటుంది. మొత్తం గ్రీన్ కలర్ వేసాకైతే ఇలా వచ్చింది. సో ఫస్ట్ అయితే నేను బ్రౌన్ కలర్తో బార్డర్స్ గీసాను కదా, దాని మీద బ్లాక్ కలర్తో లైన్స్ వేస్తున్నాను, అంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్ ఒక బనానా ట్రీ అయితే ఇలా వచ్చింది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక సైడ్ అయితే ఇలా వచ్చింది, ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే వేయాలి. అండ్ మధ్యలో ఆవు దూడ పెయింటింగ్ వేయాలన్నమాట. ఆవు దూడ కూడా నేను డ్రా చేసేసుకున్నాను ఫస్ట్ పెన్సిల్తో. దాని మీద పెయింటింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందని. మనం డైరెక్ట్గా పెయింటింగ్ వేయడం అంటే కష్టం, అంత ప్రొఫెషనల్ ఆర్టిస్ట్లం కాదు కనుక ఫస్ట్ పెన్సిల్తో వేసుకొని తర్వాత కలర్స్ వేసుకుంటే మంచిది. సో ఫస్ట్ అయితే బ్రౌన్ కలర్తో అవుట్లైన్స్ అనేవి డార్క్ చేస్తున్నాను. తర్వాత నేను ఇలా క్రీమ్ కలర్ లైక్ బిస్కెట్ కలర్ తీసుకున్నాను అనమాట. ఎక్కువగా ఆవులు ఈ కలర్లోనే ఉంటాయి కదా, వైట్ అండ్ బ్రౌన్ కలర్ మిక్స్ చేశాక నాకు ఈ కలర్ వచ్చింది. సో అదైతే వేశాను. ఒక ఆవు అయ్యేసరికి ఇలా వచ్చింది, మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇలా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. అండ్ వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ బయట అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఐఎమ్ ఫుల్ సాటిస్ఫైడ్. హోప్ యూ లైక్ ఇట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.